హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఒకవేళ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. స్టార్టింగ్లో షూటు గూ దగ్గరికి వస్తుందన్నమాట. మా కజిన్ రాలేకపోతున్నాడు, తను నాకు క్వశ్చన్స్ పంపించాడు, ఆ క్వశ్చన్స్ని చూసి చెప్పు అని అంటారు. చూస్తే వాళ్ళ కజిన్ నేర్చుకునేది వేరు, తిని నేర్చుకునేది వేరు అనమాట. నీకు అస్సలు ఈ ఆర్ట్ ఫామ్ గురించి ఏం తెలీదా అని అడుగుతుంది అనమాట షూటు. అయితే లేదు, నాకు కొంచెం తెలుసు మినిమల్గానే అని అంటాడు వాడు. అయితే సరే కొంచెమే డెమో చేసి చూపించు, అదే మా కజిన్కి చూపిస్తాను నేను అని అంటుంది షూటు. అయితే వీడు కూడా ఒప్పుకుంటాడు. రాగా ఇంకా షూవన్ వీళ్ళ పైన చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొంచెం దగ్గరకు రావడంతో వాళ్ళిద్దరు వస్తారు అక్కడికి. రాగా ఎక్సర్సైజ్ చేపిస్తుంది అని అంటాడు. తర్వాత షూవన్తో అంటారన్నమాట, ఇలాగే ఏది ఉంది మన ఇద్దరం డెమో ఇద్దామా అని చెప్పి. గో ఇంకా షూవన్ క్లోజ్ అవ్వడం చూసేసి షూటు ఇంకా వద్దులేండి ఆపేయండి, నేను మా కజిన్ని తీసుకొస్తాను అని అంటది. అప్పుడు గో ఇంకా వెళ్ళిపోదామా అని అంటాడు. ఎందుకు వెళ్ళిపోవడం, నా దగ్గర కొన్ని కూపన్స్ ఉన్నాయి, వెళ్ళి ఆడుకుందాం అని కాంగ్ అంటాడు. సో ఇంకా వీళ్ళందరూ కలిసి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉంటారన్నమాట. షూటు గోని అడుగుతుంది నాకు నేర్పించు అని చెప్పి. వాళ్ళు ఇద్దరు చేయడం చూసేసి షూవన్ గోతో బాటిల్ మూత ఓపెన్ చేయని అంటది అనమాట. ఇంకప్పుడు వాడు ఓపెన్ చేసేలోపు అది కలగంట ఉంటుంది, కానీ వాడికి బాటిల్ మూత ఓపెన్ చేయడానికి రాదు, ఎందుకంటే అదే ఫెవిక్విక్తో బాటిల్ మూత అంతా అంటించి పెడుతుంది అన్నమాట. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిపోదాం అనే లోపు తినడానికి వెళ్దాం కదా అని అనుకుంటారు అందరూ. ఇంకా అందరూ తినడానికి వెళ్తారు కలిసి. అక్కడ వీళ్ళిద్దరూ ఆలోచిస్తారు ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళని ఎలా ఎడగొట్టాలి అని చెప్పేసి. అప్పుడు కాంగ్ నేను సైడ్ డిషెస్ తెస్తాను, నాతో పాటు షూటు నువ్వు కూడా రా అని అంటాడు. సో ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అన్నమాట సైడ్ డిషెస్ తేయడానికి. సైడ్ షూ అని ఇంకా గూ కూర్చొని ఉంటారు. అయితే నీకే బాగా తెలుసు, నువ్వే ఆర్డర్ చేయమను, నేను అంతలోపు డ్రింక్స్ తేయడానికి వెళ్తాను అని అంటాడు. వాడు డ్రింక్స్ తేయడం వెళ్ళడం చూసేసి షూటు కూడా వెళ్తుంది తన వెనక, నువ్వు తెచ్చేయి అని చెప్పేసి వెళ్తుంది. అందరు కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు కాంగ్ తనకి తెలిసిన సైడ్ డిషెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. షూటు కూడా తీసుకెళ్దామని ట్రై చేస్తాడు, కానీ షూటు రాదనమాట. సో ఇంకా కాంగ్ ఒక్కడే వెళ్ళిపోతాడు. షూ అండ్ ఒక సాస్ హాట్ పాట్లో వేద్దామని నొక్కుతూ ఉంటుంది. అదే అనుకోకుండా తన ఫేస్ పైన కూడా పడిపోతుంది. ఇంకప్పుడే తన విగ్ కూడా పడిపోతుంది అన్నమాట కింద. ఇంకా ఎంబారస్మెంట్ అంతా తట్టుకోలేక తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా కాంగ్ చూసేసి తనతో పాటే వస్తాడనమాట, ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి. తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా ఎందుకు పెట్టుకున్నావు, అసలు విగ్ ఎవడు పెట్టుకున్నాడు నిన్ను అని అంటూ ఉంటాడు దాన్ని. అలా హెల్ప్ చేసుకుంటూ గో అడుగుతాడు షూటుని, అలా ఎలా పడిపోయింది తను హెయిర్ అని. అప్పుడు తను చెప్తుంది అదంతా విగ్ అని చెప్పి. ఇక్కడేమో వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు ఫస్ట్ వెళ్ళంటే నువ్వు ఫస్ట్ వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి. తర్వాత లాస్ట్కి వీళ్ళు వేసిన ప్లాన్లు ఏమీ వర్కౌట్ అవ్వలేదని సాడ్గా కూర్చొని ఉంటారన్నమాట. షూటు వాళ్ళు ఎవరు లేనప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతామన్నమాట గోని, నువ్వు నాతో పాటు సేమ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతావా అని చెప్పి. అదేంటి, నాకు డ్యాన్స్ రాదు కదా అంటాడు వాడు. అయితే నేను నీ యూనివర్సిటీలో జాయిన్ అవుతానంటే, నేను జాయిన్ అయ్యే యూనివర్సిటీలో డాన్స్ ఉండదు అని అంటాడు వాడు. అప్పుడు అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది షూటు. వీళ్ళిద్దరేమో సాడ్గా కూర్చొని ఉంటారు. అప్పుడే కాంగ్కి మెసేజ్ వస్తుంది అన్నమాట షూటు నుంచి, మన ఇద్దరం రేపు కలుద్దామా అని చెప్పేసి. అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది షూటు మెసేజ్ చేసింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదు అని చెప్పేసి అని. ఇంకా అందుకని అప్పుడు వీళ్ళిద్దరు హ్యాపీతో డాన్స్ వేస్తూ ఉంటారు అన్నమాట అక్కడే. తర్వాత నెక్స్ట్ డే కాంగ్ వెళ్తాడు షూటుని కలవడానికి అని చెప్పేసి తను చెప్పిన లొకేషన్కి. వెళ్ళి చూస్తే అక్కడేమో గూ ఉంటాడనమాట. గూని చూసేసి షాక్ అయిపోతాడు. ఏంటి నేను ఇన్నాళ్ళ నుంచి మాట్లాడింది గూతోనా అబ్బాయితోనా అని చెప్పి. అదే విషయం షూటుకి వచ్చి చెప్తే షూటు ఫుల్ నవ్వుతుంది అనమాట. నవ్వకు నువ్వు అని వాడు దానిపైన అరుస్తూ ఉంటాడు. అయితే నా అబ్జర్వేషన్స్ ప్రకారం తనకి ఫ్రెండ్స్ అంటే ఇష్టం, తను చాలా అమెరికన్ షోస్ చూస్తారు, సో అందుకని మీ ఇద్దరు కనెక్ట్ అయ్యారేమో అని అంటుంది. అయితే అదంతా వినేటప్పటికి అప్పుడు వాడు ఫ్లాష్ బ్యాక్లో గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అదే క్వశ్చన్ షూవన్ని కాకుండా గూని అడుగుతున్నట్టు ఊహించుకొని ఇంక అక్కడి నుంచి పారిపోతాడనమాట. స్టూడెంట్ క్లాస్లో కానీ క్యాంటీన్లో కానీ ఎక్కడ ఎదురుపడినా దాని నుంచి తప్పించుకోవడానికి అవాయిడ్ చేయడానికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అందరూ గ్రూప్గా తీసుకోవాలి. ఫస్ట్ కాంగ్ దగ్గరకు వస్తాడనమాట. అయితే అక్కడ తప్పించుకోవాలని చెప్పేసి ఇవన్నీ పిలుస్తాడు. కానీ మన ఇద్దరం అవ్వద్దు కదా, మన ఇద్దరం అబ్బాయిలు కదా, మన ఇద్దరం చేయలేము, నువ్వే వాళ్ళతో వెళ్ళి చేసుకోపో అని చెప్తుంది. ఇంకా కాంగ్కి ఆప్షన్ లేకుండా అలా విచిత్రమైన ఫేసులు పెడతా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఇంట్రోవర్ట్ కదా, అంతలాగా తెలియకపోయి ఉండొచ్చు, నువ్వు వేరే విధంగా ట్రై చేయి చెప్పడానికి అని అంటది వాళ్ళ ఫ్రెండ్. అయితే ఇంక అందుకని లెటర్ రాద్దామని లెటర్ రాస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాళ్ళ మదర్ రూమ్లోకి ఎంట్రీ అవుతుంది అనమాట. తను హడావిడిగా లేచేసి ఆ లెటర్ దాచేస్తుంది. అయితే వాళ్ళ మదర్ తనతో ఈ ట్రాష్ క్యాన్ అంతా నిండిపోయింది, నేను దీన్ని పడేస్తాను అని తను ముందు రాసిన లెటర్స్ దాంట్లోనే పడేస్తూ ఉంది. సో ఇంకా తనే ఆ ట్రాష్ క్యాన్ని పడేయడానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మకి తన ఫోన్ దొరుకుతుంది. ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ మాస్టర్కి చూపిస్తుంది. ఇలా ఎపిసోడ్లో మిషన్ వాళ్ళకి అడ్వైసెస్ ఇస్తూ ఉంటుంది కదా,
ఆ అడ్వైజెస్ అంతా వీళ్ళు చూపిస్తారనమాట సార్‌కి. ఇలా చిన్న ఏజ్‌లోనే ప్రేమించమంటుంది. మా పేరెంట్స్‌కి ఎదురు తిరగమంటుంది. తనసలు ఏం లెక్చరర్ అని అంటది. ఇప్పుడే గు వాళ్ళ మదర్ తను చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు. నాకు గు ముందే చూపించాడు. లాస్ట్‌లో మనం సక్సెస్ అయిన తర్వాతనే మనం ఎళ్లి ప్రపోజ్ చేయాలి అని ఉంటుంది. అది మీరు వినలేదనుకుంటా. నన్ను వదిలేయండి ఈ మ్యాటర్ నుంచి నేను ఎళ్ళిపోతాను అని చెప్తది గు వాళ్ళ మదర్. ఇంకెళ్ళిపోతారు. గాఫింగ్ వచ్చి క్లాస్ రూమ్‌లో చెప్తాడు. ఇలా వాళ్ళ మదర్ వచ్చారు మొత్తం గోల గోల అవుతుంది కింద అని చెప్పి. అండ్ వాళ్ళ మదర్ మిస్ చెంగ్‌ని పిలుస్తారు. అలానే పిల్లలు కూడా అందరూ వచ్చేసుంటారు. అప్పుడే ప్రిన్సిపల్ వస్తారు. మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ పిల్లల్ని వెళ్ళిపోమంటే ప్రిన్సిపల్ ఇక్కడే ఉంచండి వాళ్ళు కూడా వినాలి కదా అని అంటారు. అప్పుడు మిస్ చెంగ్‌ని అందరు పేరెంట్స్ క్వెషన్ చేస్తారనమాట. మిస్ చెంగ్ అన్న వాటన్నిటికి వీళ్ళు ఎదురు చెప్తూ ఏదో ఒక సమాధానం ఇస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు పిల్లలు అంటారు మిస్ చెంగ్ మాకు ఓన్లీ మోటివేషన్ ఇవ్వడానికనే చెప్పారు. అది నిజంగా చేయమని కాదు అని అంటారు. ఇంకప్పుడు పేరెంట్స్ ఒకవేళ ఈ క్లాస్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ టాప్ 3 క్లాసుల్లో ఉంటే మాత్రమే మిస్ చెంగ్ ఈ స్కూల్లో ఉంటారు. లేదంటే ఈ స్కూల్ నుంచి మిస్ చెంగ్‌ని పంపించేయండి అని అంటారు పేరెంట్స్ అందరూ. ఇంకా ప్రిన్సిపల్ కూడా దానికే స్టిక్ అయి ఉంటారనమాట. అప్పుడు మిస్ చెంగ్ అంటారు నా పిల్లలపైన నాకు నమ్మకం ఉంది. వాళ్ళు తప్పకుండా టాప్ 3లోకి వస్తారు అని అంటారు. ఇంకప్పుడు అందరూ అగ్రీ చేస్తారనమాట ఆ మాటకి. క్లాస్ 3 టాప్ 3లో ఉంటే మాత్రమే మిస్ చెంగ్ స్కూల్లో ఉంటారు అని చెప్పి మొత్తం పేరెంట్స్, లెక్చరర్స్ అందరూ అగ్రీ చేస్తారు. క్లాస్ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆ విషయం చూసేసి షాక్ అవుతూ ఇంకా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ పైన నమ్మకం ఉంది. మీరు కంపల్సరీ టాప్ 3లోకి వస్తారు అని మిస్ చెంగ్ అంటారు. ఇంకా కాన్ఫిడెన్స్‌తో డాఫెంగ్ కూడా లేచేసి నాకు యావరేజ్ అన్నిట్లో యావరేజ్ వస్తే నేను అసలు ఏ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వను అని అంటాడు. ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారనమాట వాడు చెప్పే మాటలకి. గు నుంచొని అందరి క్లాసులో వాళ్ళు క్వాడ్రాటిక్‌గా ఉంటే మన క్లాస్‌లో వాళ్ళు రెక్టాంగిల్‌గా ఉంటారు. టాప్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే టాప్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ సరిగ్గా మార్క్స్ రావు. వాళ్ళు కొంచెం యావరేజ్‌ని పెంచుకోగలిగితే చాలు అని అనుకుంటారు. ఆ యావరేజ్ పెంచడానికే ట్రై చేద్దాం అని అంటాడు. ఇప్పుడే శువన్ వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా షూటు వల్లే జరిగింది. అసలు వాళ్ళ మదర్ రాకపోయుంటే బాగుండేది అని అంటది. ఇంటికెళ్ళేసి ఫోన్ వాళ్ళ అమ్మ ముందు పెట్టేసి నీకు కావాల్సిన ఫోనే కదా చూసుకో నేను ఇప్పుడు పెట్టాను ఫోన్ నా దాంట్లో ఏముందో అదంతా చూసుకో ఎందుకు నువ్వు అసలు ఇలా చేసావు అని గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా తిరిగి అరుస్తుంది నువ్వు నా కూతురివి నాకు ఆ మాత్రం హక్కు లేదా నీ పైన అని చెప్పేసి. నెక్స్ట్ డే జూవన్ వాళ్ళ కేఫ్‌లోనే వీళ్ళందరూ ఎళ్ళేసి చదువుకుంటూ ఉంటారు. ఇంగా అందరికీ సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తాఫెంకి కూడా వస్తాయి ఆ సమ్స్. కానీ షువన్‌కి సమ్స్ రావు. అయితే అది చెప్తే వీళ్ళు నన్నెక్కడ డల్లర్ అనుకుంటారో అని చెప్పేసి తనేం మాట్లాడదనమాట. నాకు కూడా వచ్చేసాయి ఇంకెళ్ళిపోండి పోండి పోండి అని అంటది. నీ ఆన్సర్ పేపర్ చూపించు అనంటే ఇంకప్పుడు చూపిస్తదనమాట. అప్పుడు వాడు దీనికి అర్థమయ్యేటట్టు నార్మల్‌గా స్టోరీస్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాడు తనకి. ఇంకా అలా చెప్తే అప్పుడు తనకెలుగుతది బ్రెయిన్. ఓకే. ఇవి ఇలా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఆ మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ స్టోరీస్ రూపంలో చెప్తాడు. వాళ్ళ మదర్ అడుగుతారు. ఏమైంది స్కూల్లో నేనొచ్చేసిన తర్వాత అని. ఇంకప్పుడు గు అంతా చెప్తాడు ఇలా జరిగింది అని చెప్పి. అయితే "నువ్వు సెంట్ కొట్టుకున్నావా అమ్మ?" అని అడుగుతాడు గు. "అవును కొట్టుకున్నాను" అని అంటది వాళ్ళ అమ్మ. బుక్‌లో చదివాను ఏదైనా స్పెషల్‌గా చేస్తే ఎవరైనా స్పెషల్ పర్సన్ ఎంటర్ అయినట్టు వాళ్ళ లైఫ్‌లో అని అంటాడు గు. ఇంకా దాని తర్వాత తన ఆన్‌లైన్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తది. ఇంక ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మీకు వేరే ఏమైనా డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. సారీ అండి ఇన్ని రోజులు లేట్ చేసినందుకు. నెక్స్ట్ టైమ్ నుంచి త్వరగా అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.